ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగంలో 33 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. 34వ శ్లోకానికి అవతారిక చూడండి. నా కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగ. పూర్వ శ్లోకంలో ఒకవేళ నీవు యుద్ధం చేయనట్లయితే నీ యొక్క స్వధర్మమును మరియు కీర్తిని పోగొట్టుకున్నవాడవయ్యి పాపమునే పొందగలవు అని చెప్పి, ఇంతేకాదు నా కేవలం స్వధర్మ కీర్తి పరిత్యాగ, కేవలం నీ యొక్క స్వధర్మాన్ని కీర్తిని పరిత్యాగం చేసినట్లే కాకుండా విపరీతమైనటువంటి అపకీర్తి నీకొస్తుంది అని అంటూ చెప్తూ ఉన్నాడు. 34వ శ్లోకం చదవండి. అకీర్తించాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిర్ మరణాదతిరిచ్యతే. భూతాని అంటే జనులు, తే అవ్యయాం నీ యొక్క అంతము లేనటువంటి, అకీర్తించాపి అపకీర్తిని కూడా కథయిష్యంతి అంటే చెప్పగలరు. సంభావితస్య అంటే గౌరవింపబడినటువంటి వానికి, అకీర్తి అంటే అపకీర్తి ఏదైతే ఉందో అది మరణాత్ అతిరిచ్యతే చ, మరణం కంటే కూడా అధికమవుతుంది. గౌరవంగా బ్రతికేటువంటి వారికి సమాజంలో ఒకవేళ అపకీర్తి కలిగినట్లయితే అది అతనికి మరణం కంటే కూడా చాలా చెడ్డది అంటాడు. భాష్యం చూడండి. అకీర్తించాపి భూతాన్ని కథయిష్యంతి, నీ యొక్క అకీర్తిని కూడా అంటే నీ యొక్క అపకీర్తిని కూడా సకల జనులు చెప్పగలరు. తే అంటే తవ అంటే నీ యొక్క అవ్యయాం దీర్ఘకాలం, దీర్ఘకాలికమైనటువంటి అపకీర్తిని చెప్పగలరు. అంటే నీ యొక్క అపకీర్తిని దీర్ఘకాలంగా చెప్తూ ఉంటారు. యుద్ధం నుంచి పారిపోయాడు అర్జునుడు అని నీ యొక్క అపకీర్తిని తరతరాలుగా చెప్తారు. నీ యొక్క ధర్మాత్ములైనటువంటి శూరులకు ఇది మరణం కంటే మహా చెడ్డది అంటాడు. ధర్మాత్మ శూరః ఇది ఏవమాదిభి గుణై సంభావితస్య, ధర్మాత్ముడు, శూరుడు, వీరుడు అని గుణాల చేత గౌరవింపబడినటువంటి వానికి చ అకీర్తి మరణాలు అతిరిచ్యతే, అటువంటి వానికి అపకీర్తి ఏదైతే వస్తుందో అది అతనికి మరణం కంటే కూడా అధికమైంది అంటే మహా చెడ్డది అంటాడు. సంభావితస్య చ అకీర్తేహే వరం మరణం ఇత్యర్థః. గౌరవనీయంగా పూజనీయంగా సమాజంలో గుర్తింపు కలిగి మాననీయులై బ్రతికేటువంటి వారికి అకీర్తి కంటే మరణమే వరం. వరం అంటే శ్రేష్టం, మరణమే శ్రేష్టం. చూడు మరి అటువంటి అపకీర్తిని నువ్వు సహించగలవా? ఎందుకంటే నువ్వు శివుణ్ణి ఎదిరించి అతనితో యుద్ధం చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నటువంటి వీరుడవు. మరి ఇంద్రాదులను మెప్పించి నువ్వు అనేకమైనటువంటి దివ్య అస్త్రాలను సంపాదించుకున్నటువంటి శూరుడవు. అటువంటి గొప్ప గుణాలు కలిగిన నీకు, గౌరవింపబడే నీకు ఈ అకీర్తి వచ్చుట ఇష్టమేనా? అకీర్తి అనేది మరణం కంటే చెడ్డది, మరణించుట శ్రేష్టం అంటాడు. ఆనందగిరి చూడండి. యుద్ధ అకరణే క్షత్రియస్య ప్రత్యవాయం ఆముష్మికం ఆపాద్య శిష్ట గర్హాలక్షణం దీర్ఘకాల భావినం ఐహికమపి ప్రత్యవాయం ప్రతిలభ్యయతి నా కేవలం ఇది. యుద్ధ అకరణే యుద్ధము చేయకపోయిన ఎడల క్షత్రియునికి ప్రత్యవాయము ప్రాప్తమవుతుంది. ప్రత్యవాయం అంటే విహిత అకరణే ప్రత్యవాయ, విహితమైనటువంటి అంటే శాస్త్రం ద్వారా విధానం చేయబడినటువంటి కర్మలను ఒకవేళ చేయకపోతే పాపం, ఆ పాపానికే ప్రత్యవాయం అంటారు. అది ఈ లోకంలో ప్రత్యవాయము వస్తుంది అని చూపెట్టి ఇప్పుడు శిష్ట గర్హ లక్షణం చూడు. శిష్టుల చేత నిందితమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఆముష్మిక ప్రత్యవాయం కూడా నీకు
సంప్రాప్తమవుతుంది అంటాడు. ఈ లోకంలోనైతే నీకు పాపం వస్తుంది, ఇంతేకాకుండా నీకు పరలోకంలో కూడా శిష్టుల చేత నిందితమైనటువంటి అపకీర్తి పాపము ప్రాప్తమవుతుంది అంటూ నా కేవలం ఇతి అని అన్నాడు. యుద్ధే స్వమరణ సందేహాత్ తత్ పరిహారార్థము అకీర్తి అపి సోడవ్య ఆత్మ సంరక్షణస్య శ్రేయస్కరత్వాత్ ఇది ఆశంక్య ఆహ ధర్మాత్మ ఇది. ఒకవేళ అర్జునుడు అనవచ్చు, యుద్ధంలో తన యొక్క మరణము సంభవించనున్నది అని తెలిసిన తర్వాత తన యొక్క ఆత్మరక్షణ కోసము యుద్ధం నుంచి పారిపోయి యుద్ధంని విరమించుకొని ఈ అపకీర్తిని సహించవచ్చు కదా. పిరికివాడు ధీరుడు పారిపోయిండు యుద్ధం నుంచి అని నా యొక్క అపకీర్తిని కొనియాడితే కొనియాడని లోకులు, కానీ దానికంటే తనను తాను ప్రాణాన్ని రక్షించుకునేది మంచిదే కదా, ఉత్తమమే కదా అని ఒకవేళ అర్జునుడు అనవచ్చునేమో అని శంకించి దానికి సమాధానం చెప్పినాడు ఆచార్యులు. ధర్మాత్మ శూర ఇత్యేవమాదిభిః గుణైః సంభావితస్య చ అకీర్తి మరణాదతిరిచ్యతే. చూడు, ధర్మాత్ముడు శూరుడు వీరుడు అని ఈ విధంగా గౌరవింపబడినటువంటి వానికి అకీర్తి అనేది మరణము కంటే చెడ్డది. ఈ అకీర్తి పాలై జీవించుట కంటే మరణించుట మేలు అన్నాడు. మాన్యానాం అకీర్తిర్భవతి మరణాదపి దుస్సహ ఇతి తాత్పర్యార్థమాహ సంభావితస్య ఇచ్చి. మాన్యానం అంటే గౌరవనీయులైనటువంటి వారికి, సమాజంలో పేరు ప్రతిష్టలు గల వారికి ఈ అకీర్తి అనేది మరణం కంటే కూడా దుస్సహము, సహించరానిది, అపకీర్తి కంటే మరణమే మేలు అని ఆ తాత్పర్యాన్ని సంభావితస్య అని చెప్పినాడు భాష్యంలో. తర్వాతి శ్లోకానికి అవతారిక ఇస్తూ కించ, ఇంతేకాకుండా ఇంకా ఏమంటారు లోకులు విను. భయాద్ రణాదుపరతం మంస్యంతే త్వం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. మహారథాః, మహారథులైనటువంటి వారు ఎదురుగా శత్రు సైన్యంలో ఎవరెవరున్నారు? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, వీళ్ళంతా ఎవరు? మహారథులు. వాళ్ళు తాం నిన్ను భయాత్ భయము వలన, రణాత్ ఉపరతం యుద్ధం నుండి విరమించిన వానినిగా, మంస్యంతే అంటే తలంచగలరు. త్వం నీవు, ఏషాం ఎవరికైతే బహుమత గౌరవపాత్రుడవో, భూత్వ ఆ విధంగా గౌరవపాత్రుడవై వాళ్ళకే లాఘవం తేలిక అయిపోవటను యాస్యసి పొందగలవు. అంటే ఎవరైతే నిన్ను గౌరవిస్తున్నారో వారి దృష్టిలోనే నువ్వు తేలిక అయిపోతావు, అంటే చులకనైపోతావు. మరి నీకు ఇష్టమైన చెప్పు. భాష్యం చూడండి. భయాదితి, భయాత్ అంటే భయము వలన పారిపోయినవని నిన్ను చులకన చేసి చెప్పుకుంటారు. ఎవరి భయం వల్ల? అర్జునునికి ముఖ్య ప్రతిద్వంది కర్ణుడు. కర్ణాదిభ్య ఆది శబ్దం చేత ఇక భీష్ముడు, ద్రోణుడు అందరినీ తీసుకునేది, దుర్యోధనుడు మొదలైన వాళ్ళను. భయాత్ కర్ణాదిభ్య, రణాద్ అంటే యుద్ధాత్, ఉపరతం అంటే నివృత్తం, మంస్యంతే అంటే చింతయిష్యంతి. నువ్వు కర్ణాదులకు భయపడి యుద్ధం చేయలేక యుద్ధం నుండి విరమించుకున్నావు అని ఆ మహారథులందరూ నిన్ను చులకనగా చెప్పుకుంటారు. అయితే ఒకవేళ నువ్వు అనొచ్చు, నేను భయం చేత యుద్ధాన్ని విరమించుకోవడం లేదు, కృప చేత యుద్ధాన్ని విరమించుకుంటున్నాను, కనికరం చేత, దయ చేత యుద్ధాన్ని విరమించుకుంటున్నాను అని అంటావేమో. నా కృపయా ఇతి త్వాం మహారథాః దుర్యోధన ప్రభృతయ. నువ్వు కృపచేత విరమించుకున్నావని వాళ్ళు అనరు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు కదా. వాళ్ళు ఏమనుకుంటారు? పోయాడు భయపడి, కర్ణాదులకు భయపడి పోయాడు, పారిపోయాడు, హీరు పిరికివాడు అని నిన్ను చులకనగా కొనియాడతారు. నువ్వు కృపచేత విరమించుకున్నావని అనరు. ఏషాంచత్వం ఎవరికైతే నువ్వు అంటే దుర్యోధనాదీనాం దుర్యోధనాదులకు బహుమత అంటే బహుభి గుణై యుక్త పునః యాస్యసి లాఘవం అంటే లఘుభావం. అనేక గుణముల చేత ఎవరి ముందైతే నువ్వు గౌరవంగా
తల ఎత్తుకొని ఇంత దగ్గర శూరుడుగా, వీరుడుగా, ధర్మాత్రుడుగా వ్యవహరించుచుంటివో అటువంటి నిన్ను వారే, ఆ దుర్యోధనాదులే నిన్ను పిరికివాడవని, నిన్ను చులకనగా, లాఘవంగా చూస్తారు. ఆనందగిరి టీకా. ఇతః చ త్వయా యుద్ధం కర్తవ్యం ఇత్యాహ కించయితి. ఈ కారణం వల్ల కూడా నువ్వు యుద్ధం చేయదగిందే. ఎందుకు అనంటే, ఒకవేళ నువ్వు యుద్ధాన్ని విరమించుకుంటేవా, కర్ణాదుల చేత భయపడి నువ్వు పారిపోయినవని, పిరికివాడవని ఎవరి చేతనైతే నువ్వు గౌరవంగా కొనియాడబడినావో, ప్రతిపక్షమైనటువంటి దుర్యోధనాదులే నీ యొక్క అపకీర్తిని కొనియాడతారు. ప్రాణిషు కృపయా నాహం యుద్ధం కరిష్యామి ఇత్యాశంక్య ఆహా భయాదితి. అర్జునుడు అనవచ్చు, ప్రాణులయందు అంటే ఆ సైన్యం పట్ల నాకు కృప కలిగి నేను యుద్ధాన్ని విరమించుకున్నాను, భయం చేత కాదు అని అంటావేమో. అట్లా అనుకోరు వాళ్ళు. భయం చేతనే నువ్వు యుద్ధం నుంచి విరమించుకున్నావని అంటారు. మహారథాన్ ఏవ విశినష్టి ఏషాంచ ఇతి. ఆ ప్రతిపక్ష సైన్యంలో మహారథులైనటువంటి వాళ్ళు నిన్ను వీరుడవు, పిరికివాడవని చులకనగా చూస్తారు. ఎవరు ఆ మహారథులు అనంటే దుర్యోధనాదిభిహి అన్నాడు. దుర్యోధనాదులు, దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, వారందరూ కూడా నిన్ను పిరికివాడవని అంటారు. తవ ఉపహాస్యత నిరాశార్థం సంగ్రామే ప్రవృత్తి అవశ్యం భావిని ఇత్యర్థ. అటువంటి వాళ్ళు నిన్ను ఉపహాసం చేస్తారు, అవహేళన చేస్తారు, అవమానపరుస్తారు. అటువంటి ఉపహాసానికి పాత్రుడు అయ్యేదానికంటే నువ్వు యుద్ధం చేయడమే మేలు. కించ ఇంతేకాదు, ఇంకా చూడు, ఇంకా ఏమేమంటారు వాళ్ళంతా జనులు. ఇతః చ మా త్వం యుద్ధాత్ ఉపరమం కార్షీహి. కించ అంటే ఇంతేకాదు, అంటే ఇంకా వేరే కారణం చేత కూడా నువ్వు యుద్ధం నుంచి విరమించుటకు తగిన వాడవు కాదు. నువ్వు యుద్ధము చేయాల్సిందే. ఎందుకు అంటావా? అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తథో దుఃఖతరం న కిం. తవ అహితాః నీ యొక్క కీడును కోరేటువంటి వారు దుర్యోధనాదులు, నీ శత్రువులు. తవ సామర్థ్యం నీ యొక్క సామర్థ్యాన్ని నిందంతః నిందిస్తున్న వారై బహూన్ అవాచ్యవాదాన్ వదిష్యంతి అనేకమైనటువంటి పలకకూడని మాటలను పలుకుతారు. తతః దానికంటే దుఃఖతరం ఎక్కువ దుఃఖం కలిగించేది కిం ఇంకేముంది చెప్పు. అనరాని మాటలు అంటారు నిన్ను. మరి అటువంటి అవమానపూరితమైనటువంటి ఉపహాసపూరితమైనటువంటి ఆ మాటల కంటే అంతకంటే దుఃఖం ఇంకేమున్నా చెప్పు. ఒక గౌరవంగా బ్రతికినటువంటి నీవు కుంతి కుమారుడవు, ఆ అవమానపు మాటల కంటే దుఃఖం ఏమున్నా చెప్పు. అందువల్లనైనా గాని నువ్వు యుద్ధము చెయ్యి, యుద్ధం మానుకోరాదు అని శ్లోకార్థం. భాష్యం. అవాచ్యవాదానికి అవాచ్యవాదాన్ అంటే అవక్తవ్య వాదాంశ పలకగూడని మాటలు, అనరాని మాటలు అంటారు. బహూన్ అనేక ప్రకారాన్ని వదిష్యంతి అనేక రకాలుగా నిన్ను ఉపహాసం చేస్తూ అనరాని మాటలు అంటారు. ఎవరు? తవ అహితాహ అంటే శత్రువః నీ యొక్క శత్రువులు. నిందంతః అంటే కుచ్చయంతః. తవ అంటే త్వదీయం సామర్థ్యం నివాత కవచాది యుద్ధ నిమిత్తం. నువ్వు ఇంత దగ్గర భేదింపరానటువంటి కవచమును ధరించి నువ్వు ఎన్నెన్నో విజయాలు పొందినవు. అటువంటి నిన్ను నీ యొక్క శత్రువులు అనరాని మాటలు అంటారు. తస్మాత్ అందుకని తతః నిందా ప్రాప్తే ఆ నిందా వాక్యాలు వినుట కంటే దుఃఖాత్ దుఃఖతరంను కిం అంతకంటే దుఃఖం ఏమున్నా చెప్పు. అంటే తతః కష్టతరం దుఃఖం నాస్తి ఇత్యర్థ. అటువంటి నిందా వాక్యాలు వినుట కంటే అంతకంటే కష్టతరమైనటువంటి దుఃఖము వేరే లేదు. అందుకని యుద్ధం చెయ్యి. ఆనందగిరి. నన్ను భీష్మ ద్రోణాది వధ ప్రయుక్తం కష్టతరం దుఃఖం అసహమానో యుద్ధాన్ నివృత్త స్వసామర్థ్య నిందనాది శత్రుకృతం సోఢుం శక్ష్యామి
ఇది ఆశంక్య ఆహా తతః ఇది అన్నాడు. ఒకవేళ అర్జునుడు ఈ విధంగా అనవచ్చు, భీష్మ ద్రోణాదుల వధతో యుక్తమైనటువంటి కష్టతరమైనటువంటి ఏ దుస్సహమైనటువంటి దుఃఖం ఉన్నదో ఆ దుఃఖాన్ని అనుభవించేదానికంటే తన యొక్క సామర్థ్యాన్ని నిందజేసేటువంటి శత్రుకృతమైనటువంటి ఆ అవాచ్యమైనటువంటి పలుకులను సహించుట యుక్తమే అంటాడు. శత్రువులు ఉపాసం చేత చులకనగా అనేకమైనటువంటి అనరాని మాటలు అంటారొచ్చు, నా యొక్క అపకీర్తిని కొనియాడుతారేమో కావచ్చు. కానీ దానికంటే అధికమైనటువంటిది ఈ భీష్మాదుల వధతో కలిగేటువంటి దుఃఖము గొప్పది. అందుకని ఈ దుఃఖాన్ని భరించేదానికంటే వారి అపకీర్తిని భరించడం మంచిదే కదా. అంటే ఎంత ఎడ్డోడవయ్యా నువ్వు, అనరాని మాటలను వాళ్ళు అంటుంటే వినడం కంటే అంతకంటే దుఃఖతరం ఇంకేమున్నది. భీష్మాది వధ యుక్తమైనటువంటి దుఃఖము కంటే కూడా అవాచ్యవాదములు చాలా చెడ్డయ్యి అంటారు. అందుకని యుద్ధం చెయ్యి, పిచ్చోన్లాగా మాట్లాడకు. 37వ శ్లోకానికి అవతారిక భాష్యం. యుద్ధే పునః క్రియమానే కర్ణాదిభి. సరే, ఇప్పుడు యుద్ధం అనివార్యం అని మీరు అంటున్నారు. నిశ్చయమైనది యుద్ధం అనివార్యము. ఏ ప్రకారంగా విచారించినా యుద్ధం అనివార్యం, యుద్ధం చేయదగిందే. పరమార్థ దృష్టితో విచారిస్తే ఆత్మ అయితే అది ఎప్పుడు చావదు. శరీరాల అవి అంతవంతములు మిథ్యా ఉన్నాయి. లేదా స్వధర్మాన్ని అనుసరించి చూసినా గాని యుద్ధం చేయాల్సిందే. ఈ అపకీర్తి పాలయ్యేదానికంటే యుద్ధం చేయుటే మంచిది. యుద్ధే పునః క్రియమానే కర్ణాదిభి. కర్ణాదులతో యుద్ధం చేస్తే మాత్రం నింద తప్పుతుందా? యుద్ధం తప్పదని నువ్వు అంటున్నావు, కానీ చేస్తే మాత్రం అపకీర్తి తప్పుతుందా అంటాడు. ఎందుకంటే ఒకవేళ నేను యుద్ధం చేసి ఈ భీష్మాదులను వధించింది అనుకో, అప్పుడు కూడా లోకులు నన్ను నిందిస్తారు. తన ఒడిలో పెట్టుకొని లాలించి పాలించి పోషించినటువంటి ఆ భీష్ముని వాళ్ళ తాతగారిని చంపాడు చూడు, ఎంత నిష్ఠురుడు, ఎంత అధర్మపరుడు, చేసిన మేలు మరిచేటువంటి వాడు. మరి స్వయంగా విద్య నేర్పినటువంటి గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. ఆ గురువుని చంపుకుంటారా ఎవరన్నా అని ఏ ప్రకారంగానైనా అపకీర్తి వస్తుందే కదా. అంటే ఇది ఇప్పుడు ఏమైందనంటే ఉభయ పాశ రజ్జు న్యాయ అంటారు. ఈ వైపు నుంచి తాడు మెడకేసి ఒకడు ఇట్లాగుతుండు, ఈ వైపు నుంచి తాడే మెడకేసి ఇట్లాగుతుండు. ఇప్పుడు ఎవడు గట్టి గుంజినా గాని ప్రాణం పోయేదే. వీడు గట్టిగా గుంజినా వీడు గట్టిగా గుంజినా ప్రాణం పోయేదే ఉన్నది. ప్రాణానికే వచ్చింది అన్నట్టున్నది. కాబట్టి అపకీర్తి ఎట్లా తప్పేటట్లేదు. యుద్ధం చేయకపోతే శత్రువులు నిందిస్తారు, యుద్ధం చేస్తే ఇతర జనులు నిందిస్తారు. ఇక నింద ఎట్లయినా తప్పేటట్లేదు. ఇప్పుడు నీ ఏం చేయాలి? తర్హి యుద్ధే గురువాది వద వశాన్ మధ్యస్థ నిందా తతః నివృత్తౌ శత్రునిందా ఇది ఉభయతః పాశు రజ్జు ఇత్యాశంక్య ఆహ యుద్ధే పునః ఇది అన్నాడు. గురువాదులను వధించి యుద్ధం చేస్తే మధ్యస్థులు అంటే శత్రుపక్షం కాకుండా ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నన్ను నిందిస్తారు. ఎట్లాగో యుద్ధం చేయకుండా యుద్ధం నుంచి నివృత్తుడనైతే శత్రుపక్షం నిందిస్తారు. ఇది ఉభయపాశ రజ్జు న్యాయం వచ్చి కూర్చున్నది ఇక్కడ. అంటే అప్పుడు యుద్ధే పునః క్రియమానే కర్ణాదిభి అని అంటూ శంకరాచార్యుల వారు అవతరణిక భాష్యము వేసినాడు. శ్లోకం చదవండి. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హే కౌంతేయ అంటే ఓ కుంతి కుమారా, హతః వా ఒకవేళ యుద్ధంలో నువ్వు చంపబడితివా స్వర్గం ప్రాప్స్యసి స్వర్గాన్ని పొందగలవు. జిత్వా వా ఒకవేళ జయించినావే అనుకో అప్పుడు మహీం భోక్ష్యసే ఈ పృథివిని అనుభవించగలవు, రాజ్యభోగాలను అనుభవించగలవు. తస్మాత్ అందుకని హే కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః అందుకని యుద్ధం చేయుటకు నిశ్చయం కలవాడవయి ఉత్తిష్ఠ లే అంటాడు. భాష్యం చూడండి. హతోవా ఇది హతోవా ప్రాప్స్యసి స్వర్గం అంటే అతః సన్ ఒకవేళ నువ్వు మరణించినా కూడా స్వర్గం ప్రాప్స్యసి స్వర్గాన్ని పొందగలవు. జిత్వావా కర్ణాదీన్ శూరాన్ శూరులైనటువంటి కర్ణాదులను ఒకవేళ నువ్వు యుద్ధంలో గెలిచినావనుకో అప్పుడు భోక్ష్యసే మహీం నువ్వు ఈ పృథివిని అనుభవిస్తావు
అంటే నీ రాజ్యాన్ని, రాజ్య భోగాలను అనుభవిస్తావు. ఉభయతాపి తవ లాభ ఏవ ఇత్యభిప్రాయ. ఏ విధంగా విచారించినా నీకు లాభమే ఉంది. ఉభయత అంటే రెండు విధాలుగా కూడా తవ లాభ ఏవ నీకు లాభమే ఉంది. ఎందుకు? మరణించినట్లయితే స్వర్గం దొరుకుతుంది, గెలిచినట్లయితే రాజ్యం ప్రాప్తమవుతుంది. యత ఏవం ఎందువల్లనైతే నీకు రెండు విధాలుగా కూడా లాభమే ఉన్నది. అందువల్ల తస్మాత్ ఉత్తిష్ట హే కౌంతేయ, అందుకని యుద్ధం చేయుటకు నువ్వు లే. యుద్ధాయ కృతనిశ్చయో, యుద్ధం చేయుటకు కృతనిశ్చయుడవయ్యి. ఉత్తిష్ట అంటే లెమ్ము. ఏ విధంగా నిశ్చయం చేసుకొని అంటే ఆ నిశ్చయ ప్రకారం చెప్తున్నాడు ఆచార్యులు. జేష్యామి శత్రున్ మరిష్యామి వా ఇతి నిశ్చయం కృత్వా ఇత్యర్థ. విజయమో వీర స్వర్గమో అని ఈ విధంగా కృతనిశ్చయుడవయ్యి లే అంటాడు. విజయం పొందితేనా రాజ్యభోగాలు అనుభవిస్తాను, ఒకవేళ మరణించితేనా వీర స్వర్గమే ప్రాప్తమైతుంది అని ఈ విధంగా కృతనిశ్చయుడవయ్యి యుద్ధం చేయుటకు లెమ్ము అని ఈ విధంగా ప్రోత్సహిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆనందగిరికి తర్హి యుద్ధే గురువాది వదవశాద్ మధ్యస్థ నిందా తతో నివృత్తౌ శత్రు నిందా ఇది ఉభయత పాశరజ్జు ఇది ఆశంక్య ఆహ యుద్ధే ఇది. జయే పరాజయే చ, జయమును పొందిన పరాజయమును పొందిన లాభ ద్రవ్యాద్, లాభం అనేది ధ్రువం అంటే నిశ్చయం. అందువల్ల యుద్ధార్థం ఉత్థానం ఆవశ్యకం ఇత్యాహ తస్మాది. అవశ్యముగా యుద్ధం చేయుటకు నువ్వు లేవవలసిందే, లెమ్ము యుద్ధం చేయుటకు అని తస్మాదని చెప్పినాడు. నహి పరిశుద్ధ కులస్య క్షత్రియస్య యుద్ధాయ ఉద్యమస్య ఉద్యుక్తస్య తస్మాద్ ఉపరమః సాధీయాన్ ఇత్యాహ కౌంతేయ. అయితే పరిశుద్ధ కులంలో పుట్టినటువంటి క్షత్రియునికి యుద్ధం చేయుటకు ఉద్యుక్తం అవుట కంటే యుద్ధం నుంచి ఉపరమణం చెందుటనే మంచిది కదా అని అంటే, ఏ కౌంతేయ నువ్వు కుంతి కుమారుడవయ్యా. ఏ విధంగా కుంతి ఆ దుర్వాస మహర్షి చెప్పినటువంటి ఉపాసన అనుష్ఠానము అటల్ నిశ్చయం కలిగి చేసిందో అట్లా నువ్వు కృతనిశ్చయుడవయ్యి యుద్ధం చెయ్యి, వెనుకి పోరాదు. కుంతి ఏ విధంగా వెనుకంజ వేయకుండా కృతనిశ్చయురాలయ్యి దృఢ సంకల్పం కలిగి ఉపాసన చేసిందో ఆ విధంగా నువ్వు కూడా యుద్ధం చెయ్యి అని ఇక్కడ కౌంతేయ అనే శబ్దం చేత కుంతిని గుర్తు చేస్తూ ఇతనికి యుద్ధం నుండి విరమణం పొందుటకు అవకాశం లేదు, యుద్ధం చెయ్యాలి నువ్వు అని చెప్పినాడు. ఇక్కడ జయే పరాజయేచ్చ ఇది ఏతత్ ఉభయత ఇది ఉచ్యతే. జయము కలిగిన పరాజయము కలిగిన ఎందుకైనా గాని మంచిదే, అందుకని నువ్వు యుద్ధం చెయ్యి. జయాది నియమ అభావే అపి లాభనీయమే ఫలితమాహ యత ఇది. ఇప్పుడు జయమా అపజయమా అనేది నిర్ణయం కాలే, ఇంకా యుద్ధం మొదలు కాలే. ఇంకా అర్జునునికే జయం ప్రాప్తమవుతుందా, దుర్యోధనునికే జయం ప్రాప్తమవుతుందా? ఇక్కడ నియమ అభావం ఉన్నది, చెప్పడానికి రాదు. అయినా గాని లాభం మాత్రం నియమంగా ఉన్నది, ఫలితం మాత్రం నిశ్చితం ఉన్నది. ఎందుకు? ఒకవేళ అపజయం పొందినా యుద్ధంలో మరణించినా స్వర్గం ప్రాప్తమవుతుంది, ఒకవేళ జయాన్ని పొందితే నీకు రాజ్యమే ప్రాప్తమవుతుంది. లాభం అయితే నిశ్చయం ఉన్నది, జయ అపజయాలు నిశ్చయం లేవు, అయినా లాభం మాత్రం నిశ్చితం ఉన్నది. అందుకని యుద్ధం చెయ్యి. కృత నిశ్చయవత్వమేవ విశదయతి జేష్యామితి. కృత నిశ్చయుడవై యుద్ధం చేయుటకు లే. జేష్యామి శత్రువున్ మరిష్యామి వాయి. శత్రువులను జయించుతానా లేదా వారి చేత మరణిస్తానా, విజయమో వీర స్వర్గమో ఏదైనా గాని నాకేమీ హాని లేదు అనేటువంటి కృత నిశ్చయుడవయ్యి నువ్వు యుద్ధం చేయుటకు లే, ఉత్తిష్ట అన్నాడు. 38వ శ్లోకానికి అవతారిక. తత్ర యుద్ధం స్వధర్మ ఇత్యేవం యుద్ధమానస్య ఉపదేశమిమం శృణు. యుద్ధము స్వధర్మము అనుకొని, ఎందుకంటే క్షత్రునికి యుద్ధము స్వధర్మం ఉన్నది, ఎట్లాగూ యుద్ధము నిశ్చితమున్నది. ఏ ప్రకారంగా విచారం చేసినా గాని యుద్ధం చేయడమే మేలు అని నిశ్చయింపబడినందువలన మరి యుద్ధము స్వధర్మమని తెలుసుకొని యుద్ధం చేసే నీకు తగిన ఈ ఉపదేశం చేస్తాను, శృణు విను అని శ్రీకృష్ణ పరమాత్మ 38వ శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. సుఖ దుఃఖే సమే కృత్వా
సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. దైవం పాపమవాప్స్యసి. సుఖదుఃఖే సుఖదుఃఖాలను సమీకృత్వా సమమైన వాటినిగా తెలుసుకొని లాభాలాభం లాభాన్ని పొందిన నష్టాన్ని పొందిన లాభ అలాభం అంటే లాభము నష్టం జయాజయం జయము అపజయము కూడా ఈ రెండు కలిగినా కానీ సమస్థితిలో ఉండి సమానమైన వాటిగా తెలుసుకొని జయమైనా నాకు లాభమే అపజయమైనా నాకు లాభమే అని ఈ విధంగా రాగద్వేషాది రహితంగా నీవు యుద్ధం కొరకు యుజ్యస్వ అంటే సన్నద్ధుడవు కమ్ము. ఏవం ఈ విధంగా నువ్వు యుద్ధంలో ప్రవృత్తుడమైనట్లయితే పాపం నా అవాప్స్యసి నువ్వు పాపమును పొందవు. అంటే ఇంతకుముందుకు ఏమన్నాడు, నువ్వు యుద్ధం చేయకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది. యుద్ధం నీ స్వధర్మం ఉన్నది, శాస్త్రం విధానం చేసింది నీకు. మరి శాస్త్రం విధానం చేసినట్టు కర్మ చేయకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది, అంటే పాపం వస్తుంది. అందువల్ల నువ్వు ఇప్పుడు యుద్ధం చెయ్యి, చేసినట్లయితే నీకు పాపము అంటదు, నీకు పాపం కలగదు అని శ్లోకార్థం. భాష్యం సుఖదుఃఖే ఇది సుఖదుఃఖే సమే తుల్య కృత్వ సుఖం ప్రాప్తమైన దుఃఖం ప్రాప్తమైన రాగద్వేషౌ అకృత్వ ఇత్యేతత్ రాగద్వేషములు పొందకుండా సుఖదుఃఖముల యందు తుల్యుడవై సమస్థితిని కలిగి ఉండు. తథా లాభాలాభౌ జయాజయౌ చ సమోకృత్వ ఆ రాగద్వేషాలు వదిలిపెట్టి నువ్వు లాభమునందు గాని అలాభమునందు అంటే నష్టమునందు గాని జయమునందు గాని అజయము అంటే అపజయమునందు గాని సమోకృత్వ వీటిని సమానముగా చూసి తతః యుద్ధాయ యుజ్యస్వ అంటే ఘటస్వ సమదృష్టితోని నువ్వు యుద్ధం చేయుటకు సన్నద్ధుడవు కమ్ము. నా ఏవం యుద్ధం కుర్వన్ లాభాలాభముల యందు గాని జయా అపజయముల యందు గాని సుఖదుఖముల యందు గాని రాగద్వేష రహితుడవయ్యి సమస్థితిలో ఉండి యుద్ధం చేసినట్లయితే పాపం నయేవ అవాప్ససి నువ్వు పాపమును పొందవు. ఏష ఉపదేశ ప్రాసంగిక. అయితే ఎవరైనా అనవచ్చు ఇక్కడ, ఏమయ్యా శ్రీకృష్ణుడు ఇంత గట్టిగా అర్జునుడిని యుద్ధం చెయ్యి అని ప్రోత్సహిస్తున్నాడంటే ఇక్కడ భగవద్గీత ప్రసంగము పరమార్థ దర్శన పరమున్నది. పరమార్థ దర్శన పరమైనటువంటి ఈ ప్రసంగంలో యుద్ధం చేయమంటున్నాడు అని అంటే ఇక్కడ జ్ఞానము మరియు కర్మ రెండు సమానంగా చెప్పినట్లే అయింది కదా. ఒకవైపు జ్ఞానబోధ చేస్తున్నాడు, జ్ఞానోపదేశం చేస్తున్నాడు, ఒకవైపు యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నాడు. అంటే జ్ఞానము మరియు కర్మ రెండు సముచ్చయముగా చెప్పినట్లయింది కదా. గ్రంథారంభంలో ఎవరైతే భగవాన్ ఉపవర్ష సముచ్చయవాది శంక చేసిండు కదా, భగవద్గీతలో కర్మ జ్ఞానము రెండు సముచ్చయంగా చెప్పబడ్డాయి, కేవల జ్ఞానం చెప్పబడలేదు అని సముచ్చయవాది శంక చేసిండు కదా. ఆయన మన్న లేచుకుంటాడు, అగో చెప్పిండా లేదా భగవంతుడు. ఒకవైపు ఇంత దగ్గర జ్ఞానబోధ చేశాడు, జ్ఞానోపదేశం చేశాడు, ఇప్పుడు యుద్ధంలో ప్రేరేపిస్తున్నాడు. అంటే కర్మ యందు ప్రేరేపిస్తున్నాడు, అంటే కర్మ జ్ఞానం రెండు సముచ్చయంగా బోధిస్తున్నాడా లేదా. అందుకని భగవద్గీతలో సముచ్చయవాదమే చెప్పబడింది. ఈ విధంగా అంటారేమో అని ఆచార్యులు ఒక శబ్దం ప్రయోగం చేసినాడు, ఏష ఉపదేశ ప్రాసంగిక అన్నాడు. అయ్యా అట్లా భావించకు, ఇది ప్రకరణం యుద్ధ ప్రకరణం ఉన్నది కాబట్టి యుద్ధం చేయుట ఆ క్షత్రియ ధర్మం కాబట్టి అర్జునునికి యుద్ధం చేయడానికే వచ్చినందువల్ల అతన్ని యుద్ధంలో ప్రవృత్తి చేస్తున్నాడంటే ఇది నిజంగా అతన్ని నువ్వు యుద్ధం చెయ్యని ఆదేశం కాదు, ఇది శాసనం కాదు, ఇది కేవలం అనువాదం చేసి చెప్పినాడు అంతే. యుద్ధం చేయడానికే వచ్చాడు అర్జునుడు, నువ్వు ఏ పనికైతే వచ్చినావో ఆ పని చెయ్యి అని గుర్తు చేశాడు, అనువాదం చేసినాడు అంతే. కానీ యుద్ధం చెయ్యి అని విధి కాదు ఇది అని మనం తెలుసుకోవాలి. ఆనందగిరి టీకా చూడండి. పాపభీరుతయా యుద్ధాయ నిశ్చయం కృత్వా నా ఉత్థాతుం శక్నోమి ఇత్యాశంక్య ఆహ తత్ర ఇతి. ఇంతకు ముందుకు ఏమన్నాడు, యుద్ధాయ కృత నిశ్చయ అన్నాడు కదా. యుద్ధం చేయుటకు కృత నిశ్చయుడు కా
అన్నాడు. అయితే ఒకవేళ యుద్ధానికి చేయుట కృతనిశ్చయుడని అయినప్పటికీ కూడా పాపభీతి చేత యుద్ధం చేయుటకు నాకు శక్యమైతే లేదు అంటాడు అర్జునుడు. అని అంటే తత్ర ఇతి అని చెప్పినాడు అక్కడ ఆచార్యులు భాష్యంలో. స్వధర్మమైనటువంటి యుద్ధము అనివార్యమని తెలిసి యుద్ధం చేసేటువంటి నీకు తగిన ఉపదేశం చేస్తున్నాను అని ఆచార్యులు అవతరణ భాష్యంలో చెప్పినాడు. యుద్ధస్య స్వధర్మతయ కర్తవ్యత్వే సతి ఇది యావత్. స్వధర్మమైనటువంటి యుద్ధము కర్తవ్యమున్నది, చేయదగినదే అని నిశ్చయమైంది. అలాంటప్పుడు సుహృద్ జీవన మరణాది నిమిత్తయోః సుఖదుఃఖయోః సమతాకరణం కథం ఇది తత్ర ఆహ రాగద్వేషం ఇది. అయితే యుద్ధం చేయుట అనివార్యమున్నది, ఇది నిశ్చితమైంది. అయినా కూడా సుహృద్ జీవన మరణాది నిమిత్తయోః, సుహృద్ జనము యొక్క జీవన మరణాదుల చేత జీవించిరా సుఖం కలుగుతుంది, మరణించిరా దుఃఖం కలుగుతుంది. భీష్మ ద్రోణాదులను చంపినట్లయితే వారి మరణం వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సమస్థితి కలిగి ఉండుట ఎట్లా సంభవము? ఇలాగ మరణిస్తారు వారు. మరణించిన తర్వాత దుఃఖం కలుగుతుందా లేదా? మరి సమస్థితిలో ఉండు నువ్వు అని అంటే ఎట్లా సంభవం? అని అంటే సంభవం ఉన్నది అని భాష్యంలో చెప్పినాడు. రాగద్వేషం అకృత్వ అన్నాడు. రాగద్వేషాలను వదిలిపెడితే సుఖ దుఃఖాలు కలిగాయి. ఎందుకు కలుగుతాయి? ఎవరి యందు రాగము లేదు, ఎవరి యందు ద్వేషము లేదు. అలాంటప్పుడు సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతాయి? కర్తవ్యమని భావించి, యుద్ధం కర్తవ్యం ఉన్నది అని భావించి యుద్ధం చేయొచ్చు. కర్తవ్య కర్మ చేయమన్నా ఏం చేయమన్నాడా? జ్ఞాని రాగద్వేషాలు లేకుండా వ్యవహారం చేస్తలేడా? చేస్తాడు. అది కూడా అట్లే చెయ్యి. యుద్ధం కూడా అదొకటే కాదు, నువ్వు ఏ పని చేసినా కూడా, ఏ పని చేసినా గానీ రాగద్వేషాలు లేకుండానే చేయాలి. చేస్తేనే మనకు సుఖ దుఃఖాలు కలిగాయి. ఇది మన విద్యుక్త ధర్మం ఉన్నది, చెయ్యాలి అంతే అని చేసేది. అది సఫలమైందా విఫలమైందా దాని చేత మనకు సుఖ దుఃఖాలు కలిగాయి. అందుకని ఏ పని చేసినా గానీ రాగద్వేష రహితంగానే చేయాలి. లాభ శత్రుకోశాది ప్రాప్తి. అయితే లాభం అన్నాడు కదా. లాభం అంటే ఏంది? శత్రుకోశాది ప్రాప్తి. శత్రువుల యొక్క ధనాగారం మన సొంతం అయిపోతుంది. లాభం కలిగిందా లేదా? అలాభ తద్ విపర్యయ. అలాభం అంటే మన ధనాగారమే వాళ్ళకు సొంతమైందనుకో, నష్టమైంది, విపరీతం అయిపోయింది, అలాభమైంది. న్యాయేన యుద్ధేన అపరిభూతేన పరస్య పరిభవో జయ. న్యాయపూరితమైనటువంటి యుద్ధం చేత అపరిభూతేన పరస్య పరిభవ, మనం పరాభూతం కాకుండా ఇతరులను పరాభూతం చేశామనుకో దానికి ఏమంటారు? జయము అంటారు. తద్ విపర్యస్తు అజయ. దానికి విపరీతం అజయం. అంటే వాళ్ళ చేత మనం పరాభూతలమైనమనుకో అప్పుడు అజయమైంది. జయము అపజయము. తయోహో లాభ అలాభయోహో జయ జయయోహో చ సమతా కారణం సమానమేవ రాగద్వేషో అకృత్వ ఇత్యేత దర్శయుతం తథా యుక్తం. సుహృజ్జనము యొక్క జీవన మరణాదుల చేత జీవించిరా సుఖం కలుగుతుంది, మరణించిరా దుఃఖం కలుగుతుంది. ఆ రెండిటి యందు రాగద్వేషాలు నువ్వు పెట్టుకోకపోతే సుఖ దుఃఖాలు కలగవు. అదేవిధంగా ఈ జయాపజయాల పట్ల గాని లాభ అలాభాల పట్ల గాని రాగద్వేషాలు పెట్టుకోకపోతే వాటి యందు కూడా నీకు ఏ విధమైనటువంటి దుఃఖము కలగదు అని తథా అని చెప్పినాడు. యథోక్త ఉపదేశ వశాత్ పరమార్థ దర్శన ప్రకరణే యుద్ధ కర్తవ్యత ఉక్తే సముచ్చయ పరత్వం శాస్త్రస్య ప్రాప్తం ఇత్యాశంక్య ఆహ ఏష ఇతి. అయితే యథోక్త ఉపదేశ వశాత్ శ్రీకృష్ణుడు అర్జునునికి ఇంత దగ్గర ఏదైతే ఉపదేశం చేస్తూ చివరికి ఏమన్నాడు? నువ్వు యుద్ధం చెయ్యి, చేయక తప్పదు అని ఉపదేశం చేశాడు కదా. దాని చేత మనకేం తెలుస్తుంది అనంటే పరమార్థ దర్శన ప్రకరణే. ఈ దర్శనం అంటే శాస్త్రం ఏది? గీతాశాస్త్రం. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంది? పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని బోధించేటువంటి ప్రకరణం. అందులో యుద్ధ కర్తవ్యత ఉక్తే, యుద్ధం నీకు కర్తవ్యం ఉంది అని బోధించుటలో మనకేమని అర్థమవుతుంది అని అంటే సముచ్చయ పరత్వం శాస్త్రస్య ప్రాప్తం. శాస్త్రం అంటే గీతాశాస్త్రానికి సముచ్చయ పరమున్నది గీతాశాస్త్రము అని మనకు అవగతమవుతుంది. అంటే గీతాశాస్త్రంలో
కేవలం జ్ఞానమునే బోధించలేదు, కర్మను కూడా బోధించింది. యుద్ధం కర్మనే కదా, క్షత్రియుని యొక్క స్వధర్మం ఉన్నది. మరి ఇక్కడ కర్మ జ్ఞానము రెండు సముచ్చయముగా బోధించినట్టు మనకు ప్రతీతి అవుతుంది. అందుకని సముచ్చయవాదమే చెప్పబడింది గీతాశాస్త్రంలో అని సముచ్చయవాది లేచి కూర్చుంటాడు. భగవాన్ ఉపవర్ష ఆ విధంగా శంఖ ప్రాప్తమైతే ఏష ఇతి అని అంటూ శంకరాచార్యుల వారు ఒక శబ్దంలోనే దాన్ని నిరాకరణ చేసినాడు. ఏష ఉపదేశ ప్రాసంగిక అన్నాడు. ఈ యుద్ధం చేయమని చెప్పేటువంటి ఏదైతే ఉపదేశం ఉన్నదో ఇది ప్రాసంగికం. అంటే ప్రసంగమే ఉన్నది, యుద్ధ ప్రసంగం ఉన్నది. యుద్ధం చేయడానికి వచ్చినావు, యుద్ధం చెయ్యి అని అనువాదం చేస్తున్నాడే కానీ యుద్ధం చేయమనేటువంటి విధి కాదు. ఇది విధిపరమైనటువంటి ఉపదేశం కాదు, అనువాదపర ఉపదేశము అని చెప్పినాడు. ఇప్పుడు ఏమని సమాధానం ఇచ్చినట్లయింది? సముచ్చయవాదం ఇక్కడ చెప్పబడలేదు అని పూర్వపక్షికి సమాధానం చెప్పినట్లయింది. శోక మోహాపనయనాయ క్షత్రియస్య తవ ధర్మభూత యుద్ధ కర్తవ్యతానువాద ప్రసంగాగతత్వాద ఉపదేశస్య నా అనేన మిషేన సముచ్చయ సిద్ధ్యతి ఇత్యర్థ. భగవంతుడు ఏదైతే యుద్ధం చెయ్యి అని ఇక్కడ ఉపదేశం చేస్తున్నాడో అర్జునుడికి, అది క్షత్రుడమైనటువంటి నీకు ధర్మం ఉన్నది కాబట్టి యుద్ధమును తప్పకుండా చెయ్యాలి అని అనువాదమును మాత్రము చేస్తూ ఉపదేశం చేశాడు. అంత మాత్రం చేత జ్ఞానము మరియు కర్మ రెండు సముచితంగా గీతాశాస్త్రంలో చెప్పబడ్డాయి కాబట్టి గీతాశాస్త్రంలో సముచ్చయవాదమే చెప్పబడింది అని ఈ విధంగా అనుకోవద్దు. సముచ్చయవాదం గీతాశాస్త్రంలో ప్రాప్తం లేదు అని 38 శ్లోకాలు తెలుసుకున్నాం. తర్వాత 39వ శ్లోకానికి అవతారిక చూడండి. శోక మోహాపనయనాయ లౌకికో న్యాయ స్వధర్మమభిచావేక్ష్య ఇత్యాద్యై శ్లోకై ఉక్తో నతు తాత్పర్యేణ. స్వధర్మమభిచావేక్ష అనేటువంటి 31వ శ్లోకం మొదలుకొని 38 శ్లోకాల పర్యంతం ఏదైతే భగవంతుడు ఉపదేశం చేశాడో ఇది లౌకిక న్యాయం అనుసరించి ఉపదేశం చేశాడు. లౌకిక న్యాయాన్ని అనుసరించి విచారం చేసినా కూడా నువ్వు శోకమోహాలను పొందరాదు, శోకమోహాలను వదిలిపెట్టాలి అని ఈ విధంగా ఉపదేశం చేయుట కోసమయ్యి చెప్పాడే గాని ఇక్కడ నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పే తాత్పర్యము లేదు, ముఖ్య అభిప్రాయం లేదు. పరమార్థ దర్శనంతో ఇహ ప్రకృతం. ఇక్కడ గీతాశాస్త్రంలో ముఖ్య ప్రతిపాద్య విషయం ఏది? పరమార్థ దర్శనం. పరమార్థం అంటే తెలుసుకున్నాం కదా, త్రిషు కాలేషు ఏకరూపేణ అవస్థిత యో వస్తు పారమార్థిక. 3 కాలాల్లో అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలంలో ఎప్పుడు కూడా బాధ కాకుండా ఎప్పుడు ఉండేటువంటి వస్తువు పారమార్థిక వస్తువు. అదేది? పరబ్రహ్మ వస్తువు. ఆ పరబ్రహ్మ వస్తువును దర్శింపజేసేదే, ఆ పరబ్రహ్మ వస్తువు సంబంధించినటువంటి ఉపదేశం చేసేదే గీతాశాస్త్రానికి ముఖ్య అభిప్రాయం ఉంది. అంతేగాని కర్మను బోధించేది ఇక్కడ లేదు. అయితే మరి ఇక్కడ యుద్ధం అనేటువంటి కర్మయందు అర్జునుణ్ణి ప్రోత్సహిస్తున్నాడు కదా, యుద్ధం చేయమని ఉపదేశం చేస్తున్నాడు కదా అంటే అది కేవలం అనువాదం మాత్రమే, తాత్పర్యం లేదు అక్కడ. తచ్చ ఉక్తం ఉపసంహ్రియతే. పరమార్థ దర్శన ప్రకరణము ఎక్కడ ప్రారంభమైంది? 2వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి. నత్వేవాహం జాతు నాశం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అక్కడి నుంచి మొదలయ్యి అదే విషయాన్ని నా జాయతే మ్రియతే వా కదాచిత్ అనంటూ అవ్యక్తోయం అచింతేయం అవికార్యోయం ఉచ్యతే అనంటూ ఏదైతే ఆత్మజ్ఞానోపదేశం చేశాడో అది గీతాశాస్త్రానికి ముఖ్య ప్రతిపాద్య విషయం, పరమార్థ విషయం. ఆ విషయాన్ని ఇక్కడికి ఉపసంహారం చేస్తున్నాడు. పరమార్థ దర్శన ప్రతిపాదక విషయము ఇక్కడికి ఉపసంహారం చేస్తున్నాడు భగవంతుడు. తచ్చ ఉక్తం ఉపసంహ్రియతే. ఈ 39వ శ్లోకం చేత ఆ పరమార్థ విషయాన్ని ఉపసంహారం చేస్తున్నాడు. ఏషాతే విహిత ఇది శాస్త్ర విషయ విభాగ ప్రదర్శనాయ. ఇంత దగ్గర పరమాత్మ వస్తు తత్వ విచారణ అయింది. నిత్యము, అవినాశి, అసంగము, అవికారి, నిరవయవము, నిష్క్రియము
ఈ విధంగా ఉంటుంది ఆత్మ. అందుకని ఆత్మ విషయంలో శోకమోహాలను పొందకూడదు. ఇక దేహాదుల విషయంలోనా అవైతే అనిత్యాలున్నాయి, వాటిని గురించి కూడా శోకమోహాలను పొందకూడదు అని పరమార్థ దర్శన ప్రకారం ఇంత దగ్గర ఏదైతే బోధించాడో దానికి సాధనభూతమైనటువంటి కర్మయోగము, సమాధి యోగాన్ని ఇక్కడి నుంచి బోధిస్తాడు. అంటే పరమార్థ దర్శన ప్రకారము ఆ ప్రకరణము ఇంతటితో సమాప్తం చేసి మరియు దానికంటే భిన్నంగా దానికి సాధనాలైనటువంటి కర్మయోగాన్ని, సమాధి యోగాన్ని ఇక్కడి నుంచి చెప్తాడు. అందుకని ఇప్పుడు ప్రకరణము మారుతుంది. మరి ప్రకరణం మారినప్పుడు పూర్వ ప్రకరణాన్ని ముగించి ఉత్తర ప్రకరణాన్ని ఉపక్రమం చెయ్యాలి. మరి ఇప్పుడు ప్రకరణ విభాగం చేయాలా వద్దా? శాస్త్రాన్ని ఇప్పుడు విభాగం చేయవలసి వచ్చింది. శాస్త్ర విషయ విభాగ ప్రదర్శనాయ, శాస్త్ర విషయము ఇంత దగ్గర పరమాత్మ ఉపదేశం జరిగింది. ఇప్పుడు దానికి సాధన విషయం గురించి జరుగుతుంది. అందుకని ఇప్పుడు విభాగం చేయవలసి వచ్చింది. ఏషా తే విహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాశ్రును అని అంటూ ఈ శ్లోకం నుంచి విషయ విభాగము చేస్తూ ఉన్నాడు. ఇహ హి దర్శితే పునః శాస్త్ర విషయ విభాగ ఉపరిష్టాత్ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం ఇది నిష్ఠాద్వయ విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యతే శ్రోతారః చ విషయ విభాగేన సుఖం గ్రహీష్యంతి ఇత్యతః. శాస్త్ర విషయ విభాగం అంటే శాస్త్రానికి ప్రతిపాద్య విషయము ఇంత దగ్గర పరమాత్మ వస్తువు గురించినటువంటి ప్రతిపాదన జరిగింది. ఇప్పుడు దానికి సాధనభూతమైనటువంటి కర్మయోగము, సమాధి యోగము ఇప్పుడు ముందు చెప్పబోతున్నాడు. కాబట్టి ఈ విషయ విభాగము ఇప్పుడే చేసినట్లయితే ముందు చెప్పబోయేటువంటి 3వ అధ్యాయంలో 3వ శ్లోకంలో జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినం అంటే సాంఖ్యులకు జ్ఞానయోగం చేత, యోగులకు కర్మయోగం చేత నిష్ఠాద్వయము ఉపదేశింపబడుతుంది అని 3వ అధ్యాయంలో ఏదైతే చెప్పబోతాడో అది మనకు అక్కడ స్పష్టమవుతుంది. ఇప్పుడే విభాగం చేసినట్లయితే అక్కడ పోయిన తర్వాత మరీ స్పష్టమవుతుంది. ఈ విధంగా చేసినట్లయితే ఏమవుతుంది అంటే నిష్ఠాద్వయ విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యతే. నిష్ఠాద్వయానికి సంబంధించినటువంటి శాస్త్రము సుఖంగా గడిచిపోతుంది. మరి శ్రోతలు కూడా ఈ విషయ విభాగపూర్వకంగా సుఖంగా గ్రహిస్తారు అనే ఉద్దేశంతో భగవంతుడు ఉత్తర శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు. శ్లోకం చదవండి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. హే పార్థ అంటే ఓ అర్జున, సాంఖ్యే అంటే సాంఖ్యానికి సంబంధించినటువంటి ఏషా బుద్ధి, ఈ బుద్ధి అంటే ఇక్కడ అంతఃకరణం అని తీసుకోవద్దు. బుద్ధి అంటే జ్ఞానం, బుధ జ్ఞానే. ఈ బుద్ధి అంటే ఈ జ్ఞానము, తే అంటే నీకు, అభిహిత అంటే చెప్పబడింది. ఇక యోగేతు యోగం నందైతే ఇమాం ఈ బుద్ధిని శృణు, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి బుద్ధిని విను. యయా అంటే ఏ బుద్ధి చేతనైతే, యయా బుద్ధ్యా ఏ బుద్ధి చేతనైతే యుక్త కూడిన వాడవై కర్మబంధం అంటే కర్మబంధాన్ని ప్రహాస్యసి విడవగలుగుతావు. అటువంటి బుద్ధిని ఇప్పుడు నీకు ముందు చెప్పబోతున్నాను అని శ్లోకార్థం తెలుసుకున్నాము. ఇప్పుడు దానికి భాష్యము టీకా రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.